హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే పూలు కొనుక్కొచ్చేవారి సంగతి పక్కన పెడితే చుట్టుపక్కల ఇళ్లల్లోంచి ఎత్తుకొచ్చేవారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కాని పక్కింట్లో ఉండే పూల చెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహాపాపం. ఇక ఆ ఇంట్లో వాళ్లని అడగకుండా పూలు కోసుకోవడమంటే దొంగతనం క్రిందకి వస్తుంది. పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గరుడ పురాణంలో కూడా ఉంటుంది.